కర్నూలు చూసాము. కర్నూలులో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ఎంతో కుట్రలు చేసి వాళ్ళని వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కార్పొరేటర్లు అందరినీ కొనాలని చూసింది కూటమి ప్రభుత్వం. కానీ కూటమి ప్రభుత్వము వాళ్ళ కుట్రలు ఫలించలేదని చెప్పాలి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం చేత అటు మున్సిపాలిటీ, అటు గ్రామ పంచాయతీ, జెడ్పీటీసీలు ఇతరత్ర అన్ని కైవసం చేసుకోవాలని ట్రై చేస్తుంది. ఒకవైపు ఏమో స్థానిక సంస్థలలో కుప్పంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని అయితే ఖాళీ చేసింది. అలాగే పుంగనూరులో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి షాక్ ఇవ్వాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కోపంతో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు టీడీపీ తెలుగుదేశం పార్టీ వైపు వెళ్లబోతున్నారంటూ పచ్చ మీడియా ప్రచారం కూడా చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కూడా తెలుగుదేశం పార్టీ వైపుకే వెళ్తోంది. కానీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్తారనేది ఇది కామన్, మనందరికీ తెలిసిన విషయమే. వైజాగ్ కూడా తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి వైపు జనాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూస్తున్నారంటూ కూడా పచ్చ మీడియా ప్రచారం చేసింది. అలా స్థానిక సంస్థలన్నీ కూడా అటువైపుగా కూటమి వైపుగా స్థానిక సంస్థలన్నీ కూటమి వైపు కైవసం చేసుకోవాలని, కూటమి ప్రభుత్వం కైవసం చేసుకోవాలని చూస్తుందంటూ కూడా చాలా మంది పచ్చ మీడియా ప్రచారం కూడా చేసింది. చాలా మంది రాజకీయ నేతలు కూడా విమర్శిస్తున్నారు. కడప జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని దెబ్బ కొట్టడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇలాంటి సమయంలో మొన్న విజయవాడలో మాత్రం అది సాధ్యం కాలేదని చెప్పాలి. ఎందుకంటే విజయవాడ అమరావతి అది టీడీపీకి మంచి పట్టున్న నియోజకవర్గాలని చెప్పాలి. అయినా కూడా విజయవాడ స్టాండింగ్ కమిటీకి సంబంధించి జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కైవసం చేసుకుంది. అక్కడ కూటమి ప్రభుత్వం కుట్రలు ఫలించలేదనే చెప్పాలి. ఇప్పుడు అలాగే కర్నూలు మున్సిపాలిటీ కార్పొరేషన్ లో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి. దీన్ని కూడా కైవసం చేసుకోవాలని కూటమి ప్రభుత్వం ఎంతో కుట్రలు చేసింది. కానీ ఆ కుట్రలను జయించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు అక్కడ కైవసం చేసుకుంది కర్నూలు. సో దీన్ని చంద్రబాబు నాయుడికి ఇది ఒక చెంప దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఈ కొనుగోలు చేయడం అనేది కొత్త విషయం కాదు. వాళ్ళని ఎలాగైనా భయభ్రాంతులు చేసి కేసులు అంటూ, లేకుంటే వాళ్ళని ఫోన్ ట్యాపింగ్లు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఇలాంటివన్నీ ఆల్రెడీ 2014లో చూసాము. ఎమ్మెల్యేలని, ఎంపీలని అందరినీ ఎలా కొనుగోలు చేశాడు. ఇప్పుడు మళ్ళీ అదే స్టార్ట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని కాదని మళ్ళీ అలాంటి నిర్ణయాలు తీసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ ఎవరైనా కానీ మళ్ళీ 2019లో ఎలా జరిగిందో అలాగే జరుగుతుంది. సో కాబట్టి ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ ఎవరైతే నాయకులు, కార్యకర్తలు టీడీపీకి కూటమి ప్రభుత్వంలోకి వెళ్తున్నారో వాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని చాలా మంది రాజకీయ నాయకులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఆల్రెడీ చూశారు. జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి పోయిన వాళ్ళందరి పరిస్థితి ఇప్పుడు ఎలాగా ఉందో. సో కాబట్టి ఎల్లకాలము కూటమి ప్రభుత్వం ఉండదు కాబట్టి కొంచెం ఓపిక పడితే వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు ఈ తాత్కాలిక భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిపోతే మాత్రం వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు అనేది ఉండదు, శూన్యం అవుతుందని చాలా మంది వాళ్ళకి చెప్తున్నారు. రాజకీయ విశ్లేషకులు అందరూ ఎవరైతే అటు ఇటు కాకుండా జంప్ అవ్వాలని చూస్తున్న వాళ్ళకి సలహాలు ఇస్తున్నారు. మరి ఆ సలహాలు వాళ్ళు తీసుకుంటారా, లేకపోతే వాళ్ళు ఇప్పుడు మాకు తాత్కాలిక ఊరట అవసరము, కేసులకి భయపడి వెళ్తారా అనేది చూడాలి.